నువ్వు కూర్చొని చూడగా అంతా నీకు సాధారణంగానే కనిపిస్తుంది. లైఫ్ అంటే ఇంకేం లేదు అని అనుకుంటావు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థింపగా ప్రార్థింపగా ఆ తరువాత నువ్వు చేసే కార్యాలు, ప్రయత్నము, చూసే విధానము అంతా కూడా అసాధారణమైనటువంటి రీతులలో ఉంటుంది. ఎందుకు అంటే దేవుడు సర్వశక్తి గల దేవుడు. నీ ఎడల ఆయన పూనుకొని జరిగిస్తే ఏదైనా ఆయన చేయగలడు. కానీ ఆయన నీ కార్యం కొరకు పూనుకోవాలంటే నీ యథార్థమైన ప్రార్థనను దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆమేన్. యథార్థమైన ప్రార్థన ఎటువంటి త్రోవలలో, మార్గాలలో మనలను తీసుకెళ్తుంది అనంటే బైబిల్ గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం 54:3 నీవు కుడివైపునకు ఎడమవైపునకు వ్యాపించెదవు. ఇప్పుడున్నట్లు కానే కాదు నీ పరిస్థితి. కుడివైపునకు వ్యాపిస్తావు, ఎడమవైపునకు వ్యాపిస్తావు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్ని దిక్కులలో నీవు, నీ కుటుంబము, నీ సంతతి, నీ ప్రయత్నాలు అన్నీ ఆశీర్వదింపబడతాయి, వ్యాపింప చేయబడతాయి. అవును ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయముగా నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే, యథార్థమైన జీవితాన్ని దేవుని వాక్యపు త్రోవల్లో తొలగిపోకుండా నడిస్తే నీకు దేవుడిచ్చే ఒక ఆశీర్వాదం ఏంటంటే కుడికి, ఎడమకు, ఉత్తరానికి, దక్షిణానికి అన్ని దిక్కుల నువ్వు ఫలించే వ్యక్తివిగా ఉంటావు. అంతేకాదు వ్యాపించే వ్యక్తివిగా ఉంటావు. మీరు విశ్వసిస్తే ఇందులో ఉన్న ప్రతి కార్యాన్ని మీరు పొందుకోబోతున్నారు. ఒక సందర్భంలో ఒక దైవజనుడు నాతో తన టెస్టిమోనీ షేర్ చేసుకుంటూ దేవుడు చేసిన కార్యాన్ని నాకు చెప్పినప్పుడు ఎంతగానో ఆ రోజు దేవుని మహిమపరిచాం. దేవుని బిడ్డ, వారు ఒంటరిగా ఉన్నారు. అయితే ఒక దినాన వారితో ఉన్న కొంతమందిని కలుపుకొని ఆ దైవజనుడు రోజులాగే ప్రార్థన చేయటం ప్రారంభించాడు. వారికి ఏమీ లేదు, కేవలం ప్రార్థన. ఒక స్థలము లేదు, ఒక బిల్డింగ్ లేదు, ఏమీ లేదు. ఏమీ లేని ఒక వ్యక్తిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఫలించాడంతే, నలుదిక్కులైన ఆశీర్వదించబడ్డాడు. ఒకానొక రోజు దేవుడు వారితో అన్నారు, నీతో ఉన్న వారిలో నుండి ప్రార్థనా పరులను వేరుపరిచి ప్రార్థనా పరులతో నువ్వు ప్రార్థిస్తే నేను ఆశీర్వదిస్తాను. నేను చేయబోయే ఇక నెక్స్ట్ పూనుకోబోయే కార్యాన్ని నీకు నేను బయలుపరుస్తాను అని తెలియజేశాడు. అయితే తనతో ఉన్న ప్రార్థనా పరులను వారు ఎంపిక చేసుకొని గ్రూప్గా ఉండి డైలీ ఉదయం సాయంకాలం అలా ప్రార్థన చేయటం ఒక్క రోజు కూడా మానలేదు. సండే మార్నింగ్ ఆరాధన అయినా కానీ సాయంకాలం అందరూ గుంపు కూడి మరలా ప్రార్థించేవారు. ఈ విధంగా అలా రోజు ప్రార్థన అలా ప్రతి అంశము కొరకు వారు ప్రార్థన చేయటాన్ని బట్టి దేవుడు ఏ కార్యమైతే పూనుకుంటానని సెలవిచ్చాడో ఆ పూనుకోబోయే కార్యాన్ని అబ్రహాముకు దేవుడు తెలియజేసినట్లు ఇక్కడ ఈ దైవజనునికి దేవుడు తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 30-40 మంది కాకుండా నేను మీ పట్ల ఒక నూతన కార్యాన్ని ఆరంభించబోతున్నాను. ఏంటి ఆ కార్యం అంటే, మీరు 3000 మంది కలిసి కూర్చునే ఒక ఆరాధన బిల్డింగ్ని, ఒక ఆరాధన ప్రాంగణాన్ని మీరు నిర్మించబోతూ ఉన్నారు అని చెప్పాడు. అయితే స్థలము లేదు, డబ్బు లేదు, కట్టాలన్న ప్లాను లేదు, చేతులు దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ లేరు. ఏమీ లేని సమయం అది. కానీ దేవుడు అన్నాడు, అన్నిటినీ నేను సమకూరుస్తాను, మీరు ప్రార్థన నా సన్నిధిలో మానక నా సన్నిధిలో మీ గొంతును వినబడి చేయండి అని దేవుడు సెలవిచ్చాడు.
చూడండి ఎంత ఆశ్చర్యకరమైన కార్యమో. ఆ సంఘములో ఉన్న ఒక తల్లిగారి ద్వారా ఒక మెయిన్ సెంటర్లో అర ఎకర స్థలము వారికి ఉచితంగా ఆ మందిరం కొరకు రిజిస్టర్ చేయించటము జరిగింది. నిజంగా ఎక్కడో అంటే ఏమో అనుకోవచ్చు, ఒక మెయిన్ సెంటర్లో అంత స్థలం 45 ఏళ్ల క్రితం. నిజంగా దేవుడు వారి పట్ల చేసిన అద్భుతమైన కార్యము గొప్పది. ఆ తర్వాత అందులో వారికి తెలియకుండానే ఒక్కొక్కరు నూతనంగా రావటం, ప్రేరేపించబడటం. ఎందుకంటే అది దైవ కార్యం, అది ఆగదు. దేవుడు పూనుకుంటే ఏది ఆగదు దేవుని బిడ్డ. మనం పూనుకుంటే ఆటంకాలు వస్తాయి, అపజయాలు వస్తాయి. ఇక్కడ దాకా చేసాం, ఇది ఇప్పుడు అవ్వదు అనే వాతావరణాన్ని చూడాల్సి వస్తుంది, రాబోయే డబ్బును చూడాల్సి వస్తుంది, ఇంకా కాస్త జనం వస్తే బాగుంటుంది అని మనం చూడాల్సి వస్తుంది. లేదు, దేవుడు ఇక్కడ పూనుకుంటున్నాడు కనుక ఆ పనంతా పూర్తి అయిపోయింది. 3000 మంది కలిసి ఆరాధన చేసే ఆరాధన ప్రాంగణం రెడీ అయిపోయింది. ఆ తరువాత దేవుడు అన్నాడు, అలా దేవుళ్ళు నడుస్తూ ఉండగా ఆ తర్వాత దేవుడు మరలా అన్నాడు, ఇప్పుడు మీరు ఈ అడుగు నుండి మరో అడుగు తీసుకోబోతున్నారని. ఇప్పుడు ఈ 3000 మంది నుండి 20,000 మంది వరకు పట్టే ఒక ఆరాధన ప్రాంగణాన్ని కట్టాలి అని. అలా వారి సేవను దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈరోజు ఒక ఆరాధనలో ఇంచుమించు 1,00,000కు పైగానే ప్రజలు పాలు పొందుతూ దైవ ఆశీర్వాదాలను పొందుకుంటూ ఉన్నారు. నా ప్రియ సహోదర సహోదరి, ఎందుకు నేను ఈ విషయాలు మీతో చెప్తున్నానంటే, ఈ సాక్ష్యము, ఈ దేవుని కార్యాన్ని మీతో ఎందుకు నేను చెప్తున్నానంటే, మీ జీవితాల్లో కూడా గత నెలలో దేవుడు చేయలేని కార్యము ఏదైనా పెండింగ్ ఉందేమో, దానికోసం మరలా ఓపిక తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, నిరీక్షణ, దేవుని వాగ్దానాలను చదివి చెప్పి అవే దేవునికి గుర్తు చేసి మరలా దేవుని దృష్టిలో ఒక దయ సంపాదించుకో. ఆయన కనికరాన్ని కొరకు మొరపెట్టు. నువ్వే ఒక సమస్య, మొదట నన్ను మార్చండి ప్రభు అని అడుగు. ఆ తర్వాత నువ్వు మారితే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. హల్లెలూయా! ఎంత ఆశీర్వాదాన్ని దేవుని సన్నిధిలో పొందుకున్నారు. నిశ్చయముగా అట్టి ఆశీర్వాదం, బలమైన ఆశీర్వాదం మీకు మీ సంతతికి కావాలి అంటే నిశ్చయముగా యథార్థంగా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయక మానవద్దు. యోబును గనుక మనం చూస్తున్నట్లయితే, యోబు అతనికి ఎంతో దుర్దశ. అందులో కూడా భార్య దూషిస్తూ ఉంది. ప్రాణ స్నేహితులు రకరకాలైన మాటలతో మనసుని గాయపరుస్తూ ఉన్నారు. చుట్టూ అతనికి ఏది కూడా అనుకూలం లేదు. పిల్లలందరూ చనిపోయారు, ఇల్లు లేదు, రోడ్డున పడ్డాడు, శరీరం అంతా రోగం. అతనికి ఇంకా ఏమీ లేదు. అయినను దేవునికి మొరపెడుతున్నాడు. దేవుడు అంటాడు, భార్య అంటది, ఇంకను నువ్వు యథార్థతను వదలవా, యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించు అంటది. ఆ టైంలో కూడా స్నేహితులను కానీ, నిజంగా ఆ భార్య నుండి కానీ ఏది అతడు తీసుకోలేదు. కానీ ఆకాశమందున్న దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుణ్ణి చూశాడు, ప్రభువా అన్నాడు. దేవుడు అతడు కోల్పోయినదంతా తిరిగి మరలా ఇచ్చాడని, రెండంతలుగా ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. నీ కొరకు ఆయన ఇస్తాడు. కోల్పోయినవన్నీ ఆయన సన్నిధిలో మొరపెట్టు. నీ ఆశ తీరా కార్యాలు చేసే దేవుడు, నిన్ను అభివృద్ధిలోకి తీసుకెళ్లే దేవుడు, నడిపించే దేవుడు. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఎందరూ ఉదయకాల కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో బలమైన కార్యాలు మీరు చేయండి. వారి జీవితంలో ఉన్న సకల ఆటంకాలను కొట్టివేస్తున్నాం యేసు అధికారం నామంలో. స్తోత్రం. గొప్ప నెమ్మది, స్వస్థత, విడుదల, ఆరోగ్యం, శక్తి, జీవం, ఘనత అయా మీరు అనుగ్రహించండి. ఈ దిన ప్రయాణాలన్నిటిలో తోడై ఉండండి. మినిస్ట్రీని ఆశీర్వదించండి. అనేక మంది దేవుని పిల్లలను మీరు అనుగ్రహించండి నాయన మినిస్ట్రీస్కి. అంతేకాకుండా ప్రభా, చుట్టూ వీక్షిస్తున్న వారి కుటుంబాల్లో, జీవితాల్లో ఉన్న సకల విధములకు సమస్యలని కొట్టివేస్తున్నాం యేసు నామములో. ఈరోజే ఒక నెమ్మది, ఒక ప్రశాంతత దయచి అప్పుల్లో కూరుకున్న వారిని పైకి తీసుకురండి నాయన. నష్టములో ఉన్న వారికి అయా గొప్ప మేలులు చేయండి. దుఃఖములో ఉన్న వారిని ఓదార్చండి. కింద పడిన వారిని, పాపములో కూర్చున్న వారిని పైకి లేవనెత్తండి.
మీ హస్తాన్ని చాపండి, వారి పట్ల మేలులు చేయండి. మీ ఘనమైన నామానికి అయా మహిమ తెచ్చుకోనమని, మీ బిడ్డలందరినీ నేడు ఆశీర్వదించమని, వాగ్దానాన్ని నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.